హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ నవీన్. సో మాది వచ్చేసి ప్యూర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా స్కూల్ కానీ కాలేజ్ హాలిడేస్లో వచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు సో పొలం పనులు అయితే చేస్తూనే వాళ్ళం. సో చేయక కూడా తప్పదు. సో మా నాన్న ఒక్కడ చూసుకుంటూ ఉండలేం కదా, అమ్మ నాన్న పని చేస్తుంటే మనం కూడా చేయాలి. సో అట్లా పొలం పనులు చేయడం అయితే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్లో కానీ లేదంటే లీవ్లలో వచ్చినప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంటాను అనమాట. సో ఈరోజు అయితే నేను పామాయిల్ తోటలో గడ్డి పెరిగింది. సో దానికి మందు కొడదాం అనుకుంటున్నా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో సమ్ రీజన్స్ వల్ల కుదరట్లేదు. సో నిన్నైతే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నమాట. సో ఈ పంపు ఇవన్నీ బాగు చేయించేసి ఆ పెస్టిసైడ్స్ అన్నీ తీసుకొచ్చి రెడీ పెట్టిన. సో మార్నింగ్ లేవగానే ఇంకా ఇదే పని మొదలు పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడు వచ్చేసి నిన్న తెచ్చిన మందులు మొత్తం ఓపెన్ చేసేసి అందులో మిక్స్ చేయాలి. సో ఆల్రెడీ మా అమ్మ కొన్ని మిక్స్ చేసి పెట్టింది. సో దీన్ని డైరెక్ట్గా అందులో పోసుకోవడం అనమాట. ఈరోజు కొట్టేది గడ్డి మందు అనమాట. పామాయిల్ తోటలో బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా తీగలు కూడా పామాయిల్ మొక్కలకు అల్లుకొని ఇంకా అవి పెరగకుండా అవుతున్నాయి. ఇది వచ్చేసి ట్యాంక్కి వచ్చేసి 2 మూతలు పోయాలి. ఇంకొకటి యూరియా వాటర్ ఆల్రెడీ కలిపి పెట్టింది. పక్కన బకెట్లో ఉన్న యూరియా వాటర్ అనమాట. ఇవి 2 మూతలు, అది ఒక మూత పోసి కొడితే త్వరగా చచ్చిపోతుందని ఎవరో మా అమ్మకి చెప్పారంట. సో మా అమ్మ ఇవన్నీ కలిపి పెట్టేసింది. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం స్ప్రే చేసుకోవాలి. యాక్చువల్గా పామాయిల్ గురించి చెప్పాలంటే ఒక 5 years మనం దాన్ని టేక్ కేర్ చేస్తే తర్వాత పామాయిలే మనల్ని టేక్ కేర్ చేస్తుంది అంటారు. సో ఇది మాది 4th year. ఇప్పుడే మెల్లగా స్టార్ట్ అయినాయి గెలలు రావడం. ఒకసారి వేసారు, చాలా తక్కువ మనీ, కాకపోతే స్టార్టింగ్లో అంతే ఉంటుంది అనమాట. సో తర్వాత 2 monthsకి 3 monthsకి క్రాప్కి వస్తాయి. తర్వాత అది 1 month అవుతుంది, తర్వాత 1 week కూడా అవుతుంది. సో పామాయిల్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. సో అందుకని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో పామాయిల్ని టేక్ కేర్ చేస్తుంటా. ఇప్పుడు ఈ మందు ఎందుకు కొట్టడం అంటే దాంట్లో బాగా గడ్డి పెరిగిపోయింది. సో మేము మందు కూడా వేయక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు గడ్డి పెరిగిపోవడం వల్ల ఇన్ కేస్ మేము దానికి ఫర్టిలైజర్స్ వేస్తే అది మొత్తం గడ్డికే పడుతుంది. సో దానివల్ల ముందు దీన్ని కిల్ చేసిన తర్వాత మనం ఆ ఫర్టిలైజర్స్ అనేది అందులో వేసుకోవాలి. అందుకనే ఇప్పుడు మనం స్ప్రే చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మోర్ దెన్ 10 days తర్వాత ఇవి చచ్చిపోతుంది. ఇంకా ఇందులో కొట్టిన తర్వాత ఇంటి చుట్టూ కూడా గడ్డి బాగా పెరిగిపోయింది. సో దానికి కూడా కొట్టాలి. ఒక 10 daysలో మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అనుకుంటున్నాం, మా బాబుది అన్నప్రాసన. సో దాని గురించి ఇంటి చుట్టూ కూడా క్లీన్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఇక్కడ కొడదామని అనుకున్నాం. ఇక్కడ గడ్డి అయితే లేదు కానీ ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. మళ్ళీ అవి పెరగకుండా ఇంకెక్కడ కూడా స్ప్రే చేయమని మా అమ్మ చెప్తుంది. ఇంకా నేను చేసిన అట్లా. ఇంకోటి, ఇది కొట్టిన తర్వాత వర్షం పడిందంటే ఇంకా మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వర్షం పడకపోతే బెటర్ అనమాట. ఇది వర్షాకాలం కాబట్టి చెప్పలేము ఎప్పుడు ఎండ పడుతుందో, ఎప్పుడు వర్షాలు పడతాయో. మనం ఇది కొట్టడం అయిపోయిన తర్వాత దీన్ని క్లీన్గా పెట్టుకోవాలి. ఇందులో కొంచెం మిగిలిపోయినా మళ్ళీ మనం వేరే పంట మీద కొట్టినప్పుడు దాని మీద పడితే మాత్రం అవి కూడా చచ్చిపోతాయి. సో వీ షుడ్ బీ కేర్ఫుల్ వన్స్ వీఆర్ డన్ విత్ ఇట్. సో ఆఖరికి ఇదైతే పని అయిపోయింది. ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ ఆఫీస్ అనమాట. సో 12:30కి మనకు లాగిన్ ఉంది. సో మార్నింగ్ ప్లాన్ ప్రకారం 12:30 బిఫోర్ అయిపోయింది. ఇంకా టైంకి లాగిన్ చేయడం వచ్చేసి మన రెస్పాన్సిబిలిటీ. లేకపోతే మా లీడ్ చాలా ఫీల్ అవుతాడు అనమాట. ఆయన లీవ్లో ఉన్నాడు, బట్ స్టిల్ మనమైతే టైంకి లాగిన్ చేయాలి. మాది విలేజ్ అవ్వడం వల్ల మాకు వైఫై ఫెసిలిటీ అనేది ఉండదు. మొబైల్ డేటాతోనే యూజ్ చేయాలి. మొబైల్ డేటా కూడా కరెక్ట్గా ఉండదు అనమాట. అందుకే బాల్కనీలో కూర్చొని పని చేయాల్సి వస్తుంది. చలో దెన్, బాయ్ ఎవ్రీవన్.